హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై డార్లింగ్స్. ఇవాళ నేను మా చిన్నాయనం వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇదేంటంటే తిరగలి. మేము శనగపప్పుని విసురుతున్నాం అనమాట. ఇది అంటే ఇందులో నుంచి శనగపప్పు వచ్చింది. తిప్పినప్పుడు ఇందులో వేస్తే ఈ హోల్లో నుంచి వెళ్ళి శనగపప్పు బయటకు వచ్చింది. ఈ తొక్క బయటకు వచ్చేసి వీటిని మనము ఇట్లా వస్తుంది అనమాట పప్పు. దీన్ని మనము పప్పు పూర్ణాలకి తర్వాత బేసన్ ఫ్లవర్కి కూడా వాడుకుంటాం బజ్జీలు వేసుకోవడానికి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పప్పులు ఈ హోల్లో నుంచి వెళ్ళి పప్పులన్నీ స్ప్లిట్ అవుతాయి. ఎలాగా? ఇలాగా. వావ్. యాక్చువల్గా అందరు నాయనమ్మలు ఇలా ఎంకరేజ్ చేయరు, కానీ మా చిన్న నాయనమ్మ మాత్రము ఇవన్నీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అండ్ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది కూడా. ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ వల్లే నాకు ఒంగోలు రావడం చాలా ఇష్టం. అండ్ ఈ వీడియో మా ఫ్రెండ్స్ అండ్ మా రిలేటివ్స్కి సిటీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేసుకోవడానికి. అది హౌ మచ్ వీ ఎంజాయ్ అవర్ నేటివ్. కొన్నిసార్లు ఇట్లా పప్పు అడ్డం పడుతుంది, మనం చేతితో తీసుకోవాలి. యాక్చువల్లీ పాతకాలంలో వెనక వాళ్ళు ఇట్లా చేసేవారు అనమాట. వాళ్ళు ట్రెడిషనల్గా పప్పు విసరడం దీంతో చేసేవారు అనమాట. దీన్ని తిరగలి అంటాము. మెషిన్లో చేయడం కంటే దీంట్లో బాగా స్ప్లిట్ అవుతుంది అనమాట. దానివల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మెషిన్ కంటే ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను మీకు పప్పు ఎలా స్ప్లిట్ అయిందో తీసి చూపిస్తాను. సో ఇది ఎత్తుతున్నాం మనం పైన. ఇది తీస్తే మనం వేసినప్పుడు ఆ హోల్లో నుంచి వెళ్ళి ఇట్లా కిందకు వస్తాయి. మనం ఇట్లా తిప్పినప్పుడు అవన్నీ బేక్ అయ్యి బయటకు వస్తాయి అన్నమాట ఆ హోల్లో నుంచి. అండ్ ఈ కర్ర దాన్ని నింపి టర్న్ అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఏవైనా డస్ట్ పార్టికల్స్ అన్నీ తీసేసి చెరిగిన తర్వాత మళ్ళీ శుభ్రంగా మీకు చూపిస్తాం. తిరగలో తిప్పిన తర్వాత ఈ పప్పుల్ని చాటలో వేసుకొని మనము పప్పుల్ని బ్రౌన్కి సపరేట్ చేయాలి. మనం ఏరుకున్న తర్వాత ఇవన్నీ ఒక కంటైనర్లో వేసుకోవాలి. ఇలా వచ్చింది. వావ్. మా నాయన ఇలా చెరగమన్నారు. తిరగలో తిప్పిన తర్వాత బయటకు వచ్చిన తీసుకొని మనము ఇట్లా అనాలన్నమాట. అని అంటే మనము మ్యాన్మేడ్ కాబట్టి కంప్లీట్గా అవ్వదు. మనము వీలైనంత వరకు తీసేసుకొని తర్వాత కంటైనర్లో స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవి పడకుండా ఈ బ్రౌన్వి. ఆల్రెడీ మేము పెరిగి సపరేట్ చేసుకొని ఇందులో వేసామన్నమాట. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి.
ఇవి చెదిరిన తర్వాత వీటిని తీసుకెళ్ళి నీళ్ళలో నానేస్తే అవన్నీ ఈ బ్రౌన్వి అవి చెదిరినప్పుడు మళ్ళీ రావు. నెక్స్ట్ టైం నీళ్ళలో నానబెట్టిన తర్వాత క్లీన్ అయిపోతాయి. ఇలా ఉన్న శనగపప్పుని మేము తిరగల్లో వేసి తిప్పి తర్వాత చెరిగి ఇలా దాన్ని సింప్లెస్ట్ ఫామ్కి తీసుకొచ్చాము. ఇంతే ఈజీ అండ్ చాలా హ్యాపీ కూడా మేము ఓన్గా చేయడము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.